బస్సు కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుని రైల్వేల పోలీస్ శాఖలో ఉద్యోగాలను సాధించిన వారి అభినందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైసీపీ పార్టీ నాయకులు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను సత్కరించి కోచింగ్ సెంటర్ యాజమాన్యాన్ని అభినందించారు. నేటి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం చాలా కష్టతరమని, తీవ్రమైన పోటీ నెలకొన్న పరీక్షలకు తగిన శిక్షణ ఇచ్చి విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేయడం అభినందనీయమని వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక గంగనమ్మపేటలోని వసు కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన కట్ట ఆశరాజు, అందే వెంకట బేబీ, రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ గా ఉద్యోగాలు పొందిన విజయ్, శ్రీకాంత్ల అభినందన సభ సోమవారం కోచింగ్ సెంటర్లో జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శివకుమార్, వేమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఉద్యోగాలు సాధించిన కోచింగ్ సెంటర్ విద్యార్థుల్ని సత్కరించారు. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మండే గంగాధర్ పర్యవేక్షించారు. ఎంతోమంది విద్యార్థులకి ఉద్యోగాలు సాధింపజేశాము. రీసెంట్గా కూడా చాలామంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి. వారిని సన్మానించే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి అందరూ కూడా డిసిప్లిన్గా ఉండి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేలాగా సహకరించాలని కోరుతున్నాం. ఈ కోచింగ్ సెంటర్ ఒక చిన్న రూమ్ తీసుకొని ఇక్కడ కోచింగ్ పెట్టి కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాగుంది. మరి ఇక్కడ నుండి కూడా ఇప్పుడు కొంతమందికి సన్మానం చేయాలనేటువంటి కార్యక్రమం పెట్టారు. ఇటువంటి కోచింగ్ సెంటర్స్ బాగా అవసరమని చెప్పేసి చెప్తాను. వీటిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందని చెప్పేసి చెప్తాను. మరి ఒక కోచింగ్ సెంటర్ నడపడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్లో ఉద్యోగాలు రాకపోతే తర్వాత ఆ కోచింగ్ సెంటర్కి ఎవరు రారు. ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్లో మనం ట్రైనింగ్ తీసుకున్నాం. సో నెలల తరబడి అక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చారు. అయినా ఎవరికి ఉద్యోగాలు రాలేదు అని అంటే ఆ కోచింగ్ సెంటర్కి విలువ ఉండదు. ఆ కోచింగ్ సెంటర్లో మంచి ప్రొఫెషనల్ టీచింగ్ చేసేటటువంటి వాళ్ళందరినీ నియమించుకొని ఉద్యోగాలు ఇచ్చే విధంగా కోచింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని. ఇక్కడ ఉద్యోగాలు అంటే ఒక ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భవిష్యత్. తరతరాలు ఆ కుటుంబాలంతా, ఆ కుటుంబంతో పాటు అనేక మంది దాని మీద ఆధారపడటానికి అవకాశం ఉన్నటువంటి అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, రైల్వే ఉద్యోగాలు కావచ్చు, ఇంకా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ ఫోటోలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ కోచింగ్ సెంటర్లో తీసుకొని ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఇద్దరు కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలకి, అలానే రైల్వే డ్రైవర్ ఉద్యోగానికి కూడా ఇంకొకళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళందరినీ సన్మానించుకునేటటువంటి కార్యక్రమం ముందుగా వాళ్ళందరికీ ఏదైతే ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ముగ్గురికి జాబ్స్ వచ్చి ఇద్దరు కానిస్టేబుల్గా, ఇంకొకళ్ళు రైల్వే డ్రైవర్గా సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళని అభినందించాలన్న ఉద్దేశంతో గంగాధర్ గారు నన్ను, అలాగే అన్న అశోక్ బాబు గారిని, అన్న వెంకటరెడ్డి గారిని మీతో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సహజంగా వేరే స్టూడెంట్స్ అంటే జాబ్ ఆపర్చునిటీ బాగుంది. చాలామంది ఏమనుకుంటారంటే చదివితే ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు విపరీతంగా ఉంది. అయితే ఏ ఉద్యోగానికి మనం ఫిట్ అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళు బీటెక్ చదవాలి, బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాలి అనుకుంటున్నాం. దేశంలో జాబ్ ఆపర్చునిటీ విపరీతంగా చాలా కంపెనీల్లో వ్యాక్యూమ్ దొరకదు, రైట్ పర్సన్స్ దొరకదు. సో అలాగే గవర్నమెంట్ కోసం అందించి సో సహజంగా డిగ్రీ చదివేప్పుడు లేదు బీటెక్ చదివాలనుకోవచ్చు. వాటితో పాటు కోచింగ్ సెంటర్స్ కూడా అది ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్కి చాలా అవసరం అవుతుంది అనే భావన
ఈరోజు చాలా మంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే కోచింగ్ సెంటర్ ద్వారానే ఆ సిలబస్ టార్గెట్ పెట్టి మీరు ఏ జాబ్కి అయితే కోచింగ్ తీసుకుంటున్నారో దాంట్లో ఆ నైపుణ్యాన్ని మీకు తెలియజేసేది కోచింగ్ సెంటర్స్ కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఎక్కువ మంది కోచింగ్ సెంటర్స్ ద్వారా ట్రైన్ అయ్యి గవర్నమెంట్ జాబ్ పొందడానికి ఒక మంచి సోర్స్ ఉంది. సో నేను నాకు తెలిసినంత వరకు ఈ కోచింగ్ సెంటర్ ద్వారా మంచి కోచింగ్ ఇస్తున్నారని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఎవరైతే సెలెక్ట్ అయిన ముగ్గురు స్టూడెంట్స్కి కంగ్రాట్స్ చెబుతూ డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, ఎందుకంటే ఫోటోగ్రాఫీ చూసినప్పుడు నాకు ఎస్ఐలో సార్ చెప్పిన ఫ్యాకల్టీలో నేను ఏ నోట్స్ రాసుకున్నాను అదే రివిజన్ చేసుకున్నాను, వాటిల్లోనే నాకు 50% బిట్స్ వచ్చినాయి. అయినా నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ఎలాగైనా సరే ఈ జాబ్ అయినా రావాలి, ముందు ముందు ఇంకా మంచిగా రాసుకోవాలని చెప్పి దీన్ని నేను 140 మార్క్స్తో క్రాక్ చేశాను. సార్ చాలా మంది ఇక్కడ లేరు, కానీ వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సార్ ప్రతిసారి తీసుకొచ్చే ముందు మాకు క్లాస్ చెప్పించి మాకు నచ్చింది అంటేనే డైరెక్టర్ గంగాధర్ సార్ గారు ఆ సార్ ఓకే చేసేవాళ్ళు. అంత బాగా చూస్తున్నారు మమ్మల్ని. ప్రతి